అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈడీ కేసు నిరాధారమైంది. రాజకీయ ప్రోద్బలం కేసు. దేశం మొత్తం వినడానికి నా స్టేట్మెంట్ ను నేనే చదువుతున్నాను. దాదాపు 6 నెలలుగా ఈ కేసు నడుస్తోంది. ఆగస్టు 17, 2022లో సిబిఐ తొలిసారి కేసు నమోదు చేసింది. ఆగస్టు 22, 2022న ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదైంది. నన్ను దోషిగా ఏ కోర్టు నిర్ధారించలేదు. నాపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. సిబిఐ దాదాపు 31,000 కోర్టు ఫైల్స్ దాఖలు చేసింది. దాదాపు 294 మంది సాక్షులను విచారించింది. ఈడీ 25,000 పేజీలు ఫైల్ చేసింది. దాదాపు 162 మంది సాక్షులను విచారించింది. నాపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు. అన్ని సాక్ష్యాలు డాక్యుమెంట్లలో కేవలం 4 చోట్ల మాత్రమే పేర్కొన్నారు. నా సమక్షంలోనే మనీష్ సిసోడియాకు ఎక్సైజ్ పాలసీ పత్రాలను అందించినట్లు సిసోడియా సెక్రటరీ సి అరవింద్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడా డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు చేయలేదు. నా ఇంటికి చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కార్యదర్శులు వస్తుంటారు. వాళ్ళు గుసగుసలాడుతూ పత్రాల లావాదేవీలు చేస్తుంటారు. సిట్టింగ్ సీఎం ను అరెస్ట్ చేయడానికి ఈ ఒక్క స్టేట్మెంట్ సరిపోతుందా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.